బెంగళూరు వేదికగా నిన్న గుజరాత్ టైటాన్స్ జీటీతో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ పరాజయం పాలైంది. బెంగళూరు గుజరాత్ ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాస విజయాన్ని సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 రన్స్ చేసింది. ఇక లివింగ్ స్టోన్ అర్ధశతకం 54, జితేష్ శర్మ 33 రాణించారు. పడిక్కల్ 4, కోహ్లీ 7, రజత్ పాటిదార్ 12, ఫీల్ సాల్ట్ 14 నిరాశపరిచారు. చివరిలో టీమ్ డేవిడ్ 32 మెరుపులు మెరిపించారు. ఇక టీజీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 3, సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టి ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షద్ చెరో వికెట్ తీశారు. అనంతరం 170 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగి గుజరాత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈజీ టార్గెట్ ను అందుకుంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ 36 బంతుల్లో 49 పరుగులు, జాస్ బట్లర్ 39 బంతుల్లో 73 పరుగులు ఇక బ్యాట్ జులిపించడంతో 17.5 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్ తలో వికెట్ పడగొట్టారు. తన 4 ఓవర్లలో కేవలం 19 రన్స్ మాత్రమే చేసి కీలకమైన 3 వికెట్లు తీసిన సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.